అందరూ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వీడియో చూసే ముందు దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నంలో మేము ముందుకు వస్తా ఉన్నాం. విషయంలోకి వెళ్తే పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి విద్యార్థుల ప్రాణాలు వేదిక అవుతున్న కార్పొరేట్ కాలేజీ. అవునండి, సుమారుగా 18 సంవత్సరాల నుంచి నేను విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నాము. కొన్ని వేల మంది కార్పొరేట్ కాలేజీ అయినటువంటి విషనాగులుగా ఉన్నటువంటి చైతన్య నారాయణలో ఈ భావి భారత భవిష్యత్ అంతా కూడా రాలిపోతూ ఉన్నది. ఈ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ఆ కార్పొరేట్ జులుంని అరికట్టడంలో విఫలమవుతా ఉన్నారు. నిన్న జశ్వంత్ గౌడ్ అనే పిల్లవాడు శ్రీ చైతన్య కాలేజ్ నిజాంపేటలో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. కానీ పిల్లల మరణం మీద ఈ కార్పొరేట్ కాలేజీలు శవాల మీద పేలాలు ఎదుర్కొంటా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అడిగితే విద్యార్థి నాయకులను పోలీసులు పెట్టి అరెస్ట్ చేయించడం, 1, 2, 3 ర్యాంకులని బహిరంగంగా వాళ్ళు ప్రకటనలు చేసుకుంటా ఉన్నా సరే వాళ్ళపై చర్యలు లేవు. మోసపూరిత ప్రకటనలు చేసి వచ్చిన 1 ర్యాంకుని 100 కాలేజీలకు డిస్ట్రిబ్యూట్ చేసి పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నా సరే వారిపై ఎలాంటి చర్యలు ఈ ప్రభుత్వ అధికారులు తీసుకోకపోవడంలో ఈరోజు చైతన్య నారాయణ వేదికగా ఈరోజు భవిష్యత్తు భారత అంతా కూడా విఫలమవుతా ఉన్నది. ఈరోజు అధికారులు అవినీతికి కొమ్ము రాయడం వల్ల ఎలాంటి పర్మిషన్ లేకపోయినా సరే, ఈరోజు సేల్ డీడ్లు లేకపోయినా సరే హాస్టళ్లు పెట్టి ఈరోజు చైతన్య నారాయణ ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాయి. వారి యొక్క కబంధ హస్తాలలో వీళ్ళందరూ కూడా తోలు బొమ్మల్లాగా ఉండడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మీరు విద్యాశాఖ మంత్రిని అలర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఇలాంటి సమస్యలు ఈ ప్రజాప్రభుత్వంలో కూడా తలెత్తుతున్నాయి. గత 10 ఏళ్ళు నియంత్రణ ప్రభుత్వంలో సూట్ కేసులు మోసుకొని వాళ్ళు అక్కడ పోగానే ఆ సూట్ కేసులు పెట్టుకొని ఈ నియంత్రణ ప్రభుత్వం ఆ కార్పొరేట్ కాలేజీలకి అండగా నిలిచింది. మీరు అపవాదాన్ని మోస్తారా? రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు మీరు విద్యార్థి నాయకుడుగా పనిచేసిన అనుభవం మీకున్నది. విద్యార్థి నేత నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయినారు, విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా మీరే నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు ఈ భవిష్యత్తు తెలంగాణ పిల్లలందరూ కూడా ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఆ ఇరుకులో ఉన్నటువంటి గదుల్లో ఆ విద్యని అభ్యాసించలేక ఈరోజు పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. ఒకవైపు కార్పొరేట్ కాలేజీలో ఎలాంటి అనుమతులు లేకపోయినా సరే సరైన వసతులు కల్పించకుండా ఈరోజు వేలల్లో లక్షల్లో హాస్టళ్లకు ఫీజులు వసూలు చేసి నానా పేర్లు N120 అని, IPL అని, ఎలైట్ అని వాళ్ళు వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు కూడా చాలా మంది ఫీజు కట్టలేదని చెప్పేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చినటువంటి ఆ ఎగ్జామినేషన్ ఫీజును కూడా ఇప్పటి వరకు కూడా చాలా మంది దగ్గర విద్యార్థుల దగ్గర తీసుకోలేదు. మానసికంగా వాళ్ళందరూ కూడా హింసిస్తూ ఉన్నారు. అయ్యా ప్రభుత్వం మీరు వెంటనే స్పందించి నారాయణ చైతన్యాన్ని అరికట్టాలి. విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వీడియోను పంపిస్తా ఉన్నాను. ఒక విద్యార్థి నేతగా, ఒక న్యాయవాదిగా, చనిపోయినటువంటి విద్యార్థులను దగ్గర నుండి చూసినటువంటి ఒక మానవతావాదిగా, నేను మీ తమ్ముడిగా, ఈ యొక్క తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తిగా, నీతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా అన్న రిక్వెస్ట్ చేస్తున్నాయి. చైతన్య నారాయణని ఈ తెలంగాణ బాట నుంచి తరిమి కొట్టండి. తెలంగాణ యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఎవరికి కూడా మానవత్వ విలువలు లేవు. పోతున్నటువంటి విద్యార్థి నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు. సాక్షాత్ స్టాఫే దాడి చేస్తా ఉన్నది. విద్యార్థి నాయకులు స్పందిస్తున్నా సరే, విద్యార్థి నాయకులు అందరూ మాట్లాడుతున్నా సరే, నిజాన్ని నిర్భయంగా చెప్తున్నా సరే పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ లా అండ్ ఆర్డర్ సమస్య పేరుతో ఈరోజు నిజాన్ని నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరందరూ మా వెనకాల నుండి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి తస్మాత్ జాగ్రత్త. చైతన్య నారాయణ పిల్లల భవిష్యత్తుని పనంగా పెట్టుకొని మీరు వ్యాపారం చేస్తుంటే పోరాడినటువంటి రక్తం ఊరుకోదు, చదువుకున్నటువంటి మేధాశక్తి ఊరుకోదు. రాజ్యాంగాన్ని పఠనం చేసిన వాళ్ళం న్యాయబద్ధంగా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు తప్పకుండా వస్తుంది. జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అనే ఒక వారసత్వం మాలో ఉన్నది. ప్రోగ్రెసివ్ ఆలోచనల్ని రాష్ట్ర నిర్మాణంలో పెట్టాం. మీ యొక్క రాక్షస పాలనని అంతం చేయడానికి ఏ మాత్రం ఆలోచించాం. ఇకనైనా బుద్ధి మార్చుకోండి. విద్యని వ్యాపారం ముసుగులో చేయకండి. బుక్కు, పెన్ను, యూనిఫామ్ పేరుతో ఇట్లా మీరు వ్యాపారం చేయడం వల్లనే పిల్లల భవిష్యత్తు పిట్టల్లాగా రాలిపోతాయనే పిల్లలందరూ మానసికంగా ఎదురలేకపోవడం వల్లనే ఈరోజు ఆత్మహత్యల కేంద్రంగా చైతన్య నారాయణ తయారవుతున్నాయి. కాబట్టి ఈ చైనాని తరిమేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంటర్మీడియట్ అధికారులారా, గుడ్డిగా మీరు ఉండకండి, కళ్ళు తెరవండి. భవిష్యత్ తరాలు కళ్ళు మూస్తా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులారా, మీరు మానసికంగా ఇబ్బంది పడితే మాకు తెలియజేయండి. మీకు అండగా మేముంటాం. మీకు ఏ సమస్య వచ్చినా మీ వద్దకు మేము వస్తాం.
దయచేసి మీ ప్రాణాలను తీసుకోకండి. మీ మిత్రులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు, కానీ సమస్యగా ఉన్నది. తల్లిదండ్రులారా మీరు కూడా ఆలోచించండి. మీ పిల్లలని చైతన్య జాయిన్ చేసే ముందు ఒక్కసారి మీ పిల్లగాడు అక్కడ చదివే క్యాపబిలిటీ, ఆ స్వేచ్ఛ వాతావరణం ఉందా లేదా అని చెప్పేసి మీరు ఆలోచించి ఆ లక్ష్యాలను అక్కడ దారిపోయండి. లేకపోతే మీ డబ్బుతో పాటు మీ పిల్లవాడికి ప్రాణం కూడా పోతుంది. ఇది మాత్రం ఒక విద్యార్థి నాయకుడిగా, విద్యార్థుల సమస్యలు తెలిసిన వాడిగా, విద్యార్థుల మరణం దగ్గర చూసిన వాడిగా కోరుతూ, మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ప్రభుత్వమా అని తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.